మంచు కురిసే వేళలో మల్లె విరిసే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. మన ఊరు అన్నప్పుడు ఈయన ఎంట్రీ చేయాలి. ఎందుకంటే మంచిగా ఉంది కదా, ఎక్కువ ఈ నుంచే స్టార్ట్ చేస్తాం. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. గుర్తుల పడ్డప్పటి నుంచి ఫస్ట్ టైం ఆక్సాయికి పిలిచిందా మరి రాలేను. ఏంటి మమ్మీ ఎవడు వాడిన తాళం చూసి భయపడే చిక్కోవాలన్నా. మొత్తం ఎంత అయినా ఇప్పటిదాకా ఎందుకు ఇంతమంది మందులు ఇద్దరు కూడా చూస్తాను. నువ్వేం మారలేదురా. ఇగో మా 5th క్లాస్ క్లాస్మేట్ రాధిక, ఈయన మా క్లాస్మేట్ రాజు అని ఎప్పుడో ఒకసారి మందులు ఇస్తారు అంతే. పొద్దున కొంతమంది చూసి చూడన్నట్టు వెళ్ళి అసంటో నేను వీడియోలు తీస్తాం. షుగర్ డౌన్ అయి పడిపోతుంది అంటే చాలా రోజుల తర్వాత ఊళ్ళకి తిరగబోతాను. ముచ్చట ఏంటిదంటే మేము ఫస్ట్ టైం కొండపూర్ వస్తాను, అంటే 9కి పెట్టిన తర్వాత ఫస్ట్ టైం. గుర్తుల పడ్డప్పటి నుంచి ఫస్ట్ టైం. అవునా? నేను ఎందుకు వచ్చినా? నువ్వు వచ్చినావు రాలేదు నేను వచ్చినా కానీ వచ్చిన రథాలేమో ఉన్నప్పుడు వచ్చినావు కావచ్చు. కానీ మా ఊరుని చూస్తే ఆ ఫీలింగ్ వేరు. ఏవేవో గుర్తుకొస్తాయి, జాగలు కావచ్చు, ఇండ్లు కావచ్చు చూసినప్పుడల్లా. దాంట్లో ఎట్లా డెవలప్ అవుతుంది, రోడ్లు పెద్ద పెద్దగా అయినా చూసిలా. మా వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు, ఏవో బొచ్చడు ముచ్చట్లు ఉంటాయి ఇలా చూడండి. ఎన్నో రోజుల తర్వాత ఎంత సంపాదించి ఏం చేసినా కానీ సొంత ఊరికి వస్తే ఆ ఫీలింగ్ వేరు కదా. బాగా రోజులే నేను మా ఊరికి రాక. వెంకట్రావుపేట మన క్రియేటివ్ థింగ్స్ ఆఫీస్ కట్టిన ఊరుకు, అది వెంకట్రావుపేట పోక కూడా బొచ్చారు రోజులు అవుతుంది. ఇలా పోయొచ్చింది కానీ నేను పోక ఎన్ని రోజులు అవుతుంది దాదాపు. రీసెంట్ వచ్చిన ఇదే డ్రెస్ ఆ రోజు కూడా. అవునా? దగడి అటు పోనీ ఎక్కి స్ట్రేట్ ఎక్కి గుద్ది ఉన్నది, నొక్కు పోయింది ఇంత లోతు. ఎట్లా గుద్ది చూసిన మీరు పంటలు కాదుతాయా? అది మళ్ళీ దాని మీద పడుతుంది. అది ఒక్కటే వదిలే అన్న, వదిలే ఉబ్బు అన్న అయిపోతుంది కదా. ఉక్కపోతుందట. ఎందుకు వచ్చినావురా? కూలర్ వస్తలేదు ఏంటి? వస్తలేదట. చేయించుకురమ్మంటే ఆ రేపు చేయించుకొస్తా, ఎల్లుండి చేయించుకొస్తా అన్నాడు, నిన్న చేయించుకొస్తా అన్నాడు. వరకు చేయించుకొని లేదు. మేమన్నా ఉంటాం కదా, ఉంటది ఎట్లుంటది, ఇట్లుంటది చిన్నది. ఆక్సాయికి పిలిచిందా మరి రాలేను. ఏంటి మమ్మీ ఎవడు వాళ్ళ తాతకే తెలుసు. తాతలు లొల్లి పెట్టు, నేను చెప్పిన. నేను 2-3 రా అన్నారు, ఏం లేవు మీట గులుగుతాంది అది. నానమ్మంది కాదా? దూరం ఉన్న కానీ మర్చిపోతావా నన్ను? దగ్గర నుండి వస్తావా? అబ్బో కట్టలేదుగా. ఎట్లున్నావు? వాళ్ళ దగ్గర పోతే సక్క ఎంత చూస్తాను ఏంటిదిరా? వీడియో తీయమన్నాక అది పట్టుకుంది. అవునా? ఎత్తేసింది అనుకో నీకు దానికైతే. ఈడ మొత్తం ఇవ్వ మొత్తం దగడే ఉంది ఇదంతా. రోజు కూలర్ వేసుకొని వండేదా, ఇది రత్తలేదు. వీళ్ళందరూ ఎట్లుంటాను ఉడకపోతాకు, అంత అలవాటు చేయాలి పోరాళ్ళను. ఏం కూరని? చేపలు. చేపలు అంటే ఇష్టం. చేపలు అండి, చికెన్ అంటే డిస్ప్లే కొర్రగాను అంటుంది ఇంకా.
నా తినుడు అయిపోయింది. ఇక్కడ చెట్టు కింద చల్లగా ఉందని ఇక్కడ కూర్చున్నాం. కరెంటు పురుగు గుట్టింది. ఇక మా పాతిళ్ళకి ఎదురుగానే కొత్తిల్లు అయింది. పుట్ట దగ్గరనే మంచిగా, కానీ ఎండాకాలం బాగా వేడి ఉంటుంది. అయిపోయింది కానీ ముందట గోడ ఉన్నది. అన్నావా అని చల్లగా ఉందా అని ఇలా మా వాళ్ళు ఇల్లు. అంటే అచ్చుడు బాత్రూమ్ కూడా ఇక తాళం ఎత్తాలా ఇంటికి గీతాళం ఎత్తాలా ఇంటికి షూటింగ్ లో వాడిన తాళం చూసి భయపడి చిక్కోవాలన్నా. మొత్తం ఎంత అయినా ఇప్పటిదాకా ఇల్లుకు 9 లక్షలు ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ లో. ఏ రాదా ఇక్కడ ఎట్లా వచ్చింది మరి? అమ్మమ్మ ఊరికి వచ్చిన. ఎవరు మీ అమ్మమ్మ? ఆహా. ఏ క్లాస్? 6th. నువ్వు? నేను 4th. 6th. నీ మీద ఎక్కడ? ఇక్కడ ఇక్కడనే వడపురేనా? ఎవరు కొడుకు? నేను సురేష్ కొడుకు తనుగులా. ఇది ఇంటికాడికేనో అట్లా తిరిగి మా వాళ్ళు అలా దించి ఊళ్ళకి అట్లా తిరగబోతాన్నా. అంటే చాలా అంటే ఇంతకుముందు ఇప్పుడు ఫస్ట్ టైం కావు, అంతకుముందు అంటే మా ఊళ్ళో ఉన్నప్పుడు ఎక్కువ ప్రతిసారి సాయంత్రం నేను ఇట్లా తిరగబోయేటోని వాకింగ్ అన్నట్టు. కొంచెం అంటే టైం పాస్ అంటే పాటలు పెట్టుకున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటా ఏం రాయాలి ఏం తీయాలని ఆలోచిస్తుంటా. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి అట్లా తిరగటానికి. తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి అంటే ఇట్లా కంటెంట్ అంటే విలేజ్ వీడియోస్ కామెడీ వీడియోస్ తీసి ఎట్లా అయిపోయి ఇట్లా సక్సెస్ అయిన తర్వాత ఇక తిరుగుడే బంద్ చేసిన. బాగా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత ఊళ్ళకి తిరగబోతాను. ఇట్లా తిరిగిపోయి మా ఊరు ఈ స్టార్టింగ్ నుంచి అట్లా తిరిగి మళ్ళీ ఇట్లా ఇక్కడ దాకా మళ్ళీ మా ఇంటికి వస్తా. ఇది ఇట్లా పోతా, ఇట్లా పోయి ఊరు చుట్టూ రౌండ్ వేసుకొని వస్తా. ఇట్లా పోయి మళ్ళీ ఈ తోబ నుంచి మళ్ళీ ఇటు పోతా. పోంగా వాళ్ళన్న మందలు ఇస్తారుగా, మందలు ఇస్తే అందుతో ఒక వీడియో తీద్దాం. ఎట్లా వచ్చింది మందలు ఇస్తేనే తీద్దాం. నాకు నేను మందలు చూద్దాం ఇంతమంది మందలు ఇస్తారో కూడా చూద్దాం. నువ్వేం మారలేదురా, అంతే. పెద్ద ఎక్కడ 8 నెలలేనా? మంచిగా ఉన్నారా? ఏడికైనా ఏడుకోవాలి. గట్ల వాళ్ళన్న మందలు ఇచ్చిన అట్లా వీడియో తీసుకుంటూ పోతాను. నిజానికి మా ఊరు నేను స్పెషల్గా వీడియో కూడా తీసిన. అది ఎప్పుడు పెడుతున్నా తెలియదు. అది ఎడిటింగ్ చేయాలంటే సినిమాటిక్ వేయాలి. మళ్ళీ కొన్ని 100 క్లిప్లు ఉన్నాయి. ఎప్పుడో మా లక్ష్మీ నరసింహ జాతర నుంచి ఉన్నాయి, అంటే పాతకాలం జాతర నుంచి ఉన్నాయి క్లిప్పులు. నా కార్బన్ మొబైల్ ఉండే, అది ఉన్నప్పటి నుంచి తీసిన క్లిప్పులు ఉన్నాయి. సో అది బాగా టైం పడతాయి. ఎప్పుడు పెడతానే డైరెక్టర్ అయిన వాళ్ళు పెడతాను. మరి చూద్దాం. అన్ని షూటింగ్ తీసినాం. ఇగో మా 5th క్లాస్ క్లాస్మేట్ రాధిక, అలా ఇల్లు. ఇక మనం ఎప్పుడు అడిగినా ఏంటి దయ్యం పిల్ల అప్పుడు అడిగిన షూటింగ్ చేయవే అని కదా. చేయి బావ అంటే అబ్బా నాతో ఏడైతే అని చేయలే. ఈయన మా క్లాస్మేట్ రాజు అని ఎప్పుడో ఒకసారి మందలు ఇస్తాడు అంతే. సరే సింగపూర్లో ఉంటానా? అందరు ఇటు వాడవాళ్ళు అందరు సింగపూరే కదా. ఏం చేస్తాను అక్కడ మరి? షిప్ యార్డ్. రైట్, అదే జాబ్. గట్ట ఇక నిధిలో ఏంది ఇది వీడియో తీసినాం గట్టుకెళ్ళి బాగానే. పొద్దున్నే జైత్యాలు ఉంటాను. ఆడ ఇల్లు కట్టినా మళ్ళీ జైత్యాల షిఫ్ట్ అయినా. ఎక్కిరా పొద్దున తీద్దాం. ఎప్పుడు తీద్దాం మన వీడియో? ఎటు పోతాను? అంత మంచిగా
మన ఇక్కడ అత్తలేవు బాగా మరి మీ ఇప్పుడు బాగా సంవత్సరం అవుతుంది తీయక కొంచెం తక్కువ. గటు గోవారి కానిపోతే మొత్తం మీ అత్తనే గట్లా పోతే మరి మనకెళ్ళేం అత్తలేవు మీ ఇక మీరే చూస్తలేరు కావచ్చు. ఆ నెంబర్ పెట్టుకుంటూ ఎట్టున్నావు కానీ తెలియదు కానీ కాదు మీరు ఇవాళ కలుదా పోలే ఇవాళ గుడుంబ దొరుకుతుందా అని దొరుకుతుందా గుడుంబ మరి? ఇవో నీ గుడుంబ పెట్టేటప్పుడు ఈ తాత ఊకెచ్చు మంచిగా తాగు. కానీ ఎప్పుడైతే ఏంటిది తప్పియాలి పైసలు ఎప్పుడు మంచిగా ఇచ్చేటోడు. ఎప్పుడన్నా ఉద్యోగం పెట్టినా కానీ మళ్ళీ గుర్తు పెట్టుకొని ఇచ్చేటోడు. గుర్తుందా అని ఎగబెట్టిన అందరికి ఆ తాత ఎప్పుడు రాలే. మా బాధ్యత వేరే ఉంటే పొద్దున వచ్చినావు అది మంచిదేనా? వచ్చింది వచ్చినావు పొద్దున వచ్చినట్టు వచ్చింది గట్టిగా తిరుగుతానట్ల వాకింగ్. మంచిగా ఉన్నారా బిడ్డ మంచిగా? ఇప్పుడు ఇటు పోతానా కానీ చీకటి అయింది. వాళ్ళన్న తీద్దామన్నా అంత క్లారిటీ కనబడతలేరు. రేపు తెల్లారంగా వద్దాం. ఇగో నిన్న ఇక వీలు కాలేదు కాబట్టి ఇవాళ పొద్దునే తిరుగుతాను. అట్లనే ఇగో కెమెరా పట్టుకొని తిరుగుతాను. ఏమన్నా సీన్లు అయితే విలేజ్ సీన్లు కూడా తీయచ్చు మంచిగా పొద్దుగాల మంచిగా ఉంటుందని. అంత మంచిదేనా? చాయ్ అండి అదుందా తాత సపరేట్ కూర్చున్నాడు. సరే ఇన్నే ఉంటానా చాయ్ తాగినావా? అట్లా తిరుక్కుంటా పోతాను. ఇక ఊరు మధ్యలోకి వచ్చినాయి. ఒక బొచ్చడు ఉన్నది సగం దూరం వచ్చినాం. ఇట్లా అని పోతే ఇక మళ్ళీ మెయిన్ రోడ్కి పోతాం. నేను ఇంకా లేవలేదు ఏంది ఏం లేదు ఇక వేరే కాడ తీస్తాను ఇక ఆడనే ఉంటాను. అట్లా చాయ్ తాగిందా? ఇది ఎవ్వరితో కానీ ఇల్లు దడి మంచిగా పెట్టిల్లు కదా జోరు ఉన్నాయి. గట్లా ఎంత పెద్ద బిల్డింగ్ కడితే ఇట్లా దడి లేనప్పుడు ఇక మెయిన్ రోడ్కి వచ్చినాం. అక్కడ రోడ్డు పెద్దగానే వస్తున్నాం. ఊరు సగం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ అటు పోతే కథం కంప్లీట్ అయిపోతుంది. మనం స్టార్టింగ్ వచ్చిన తవ్వు ఉంది కదా అక్కడికి చూసిన ఇప్పటిదాకా ఎంతమంది మందులు ఇచ్చిన చూసిన కొంతమంది చూడనట్టు వెళ్ళి అసలు నేను వీడియోలు తీస్తాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అంటే వాళ్ళ మందులు ఇస్తే నేను పలకరించినా కానీ లేకుంటే నేను సపరేట్నే ఉన్నా. అంటే కొంతమంది ఇక మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు అంటే ఎప్పుడు ఊరికే మందులు ఇచ్చుకుంటూ ఉండేటోళ్ళని అయితే మందులు ఇచ్చి ఇప్పుడు అయితే ఇగో మళ్ళీ ఇక మన ఊరు అక్కడికి వెళ్తాం. అమ్మా బిడ్డ మంచిగా ఉంది. 8 నెలలు ముబారక్ ఆటో. చిన్నప్పుడు ఈ ఆటోలోనే మేము స్కూల్కి పోయేటోళ్ళం. ఆయన ముబారక్ లేనట్టున్నారు. ఒకసారి మా ఊరు ఆటోలతో వీడియో తీయాలి. డేవిత్ ఆటో డ్రైవర్స్ అని ఒక వీడియో తీయాలి. మీ ఆటో డ్రైవర్లతో వీడియో తీయమంట రోజు అందరితో దావత్ చేసుకొని మంచిగా ప్లాన్ చేద్దామా కొడుకా? ఏ సంత లేడా? అందరూ వచ్చిన ఎందుకు దొరకరు లుక్ మంచిగా అందరు ఉండాలి. కూడా పెద్ద వయసు చిన్న వయసు ఉన్నప్పుడే కరెక్ట్ ఉంటుంది. నడుస్తుందా మరి ఇప్పుడు? మంచిగా చాలా నిన్న మంచిగా ఉంది. ఇక మా పెద్ద చిన్న పొలం అట్లా మందలు ఇచ్చాను ఉన్నారు మంచిగా ఉన్నారా? నిన్న నిమ్మకాయలు బాగానే అయినాయి కానీ చాయ్ తాగిలా మంచిగా ఉన్నావు. వచ్చినా ఇడికి 2 రోజులు ఉంటామని అట్లా వచ్చినావు. పెద్ద ఉన్నారా? మంచిగా ఉన్నారా? నిన్న పెద్ద లేడా? పెరడికి వెళ్ళి మంచిగానే ఉంది. అందరు 4 అక్క జిల్లాలతో లేదు కావచ్చు ఫోటో. నువ్వు ఇప్పుడు ఏ క్లాసు? డిగ్రీ. నా అవ్వ నువ్వు గింత అంటున్నావు డిగ్రీయా? ఏం అట్టి అంటాను. నేనే ఇంటర్ 10th అనుకుంటాను. వీళ్ళు ఏం పేరు నీ పేరు? సరే పెద్ద పోయేస్తా బాయ్. నువ్వు డిగ్రీ
అంటే నువ్వు పెద్దదానివా? మరి నువ్వే ఇంత పొడుగున్నావు. అయిపోయింది. మా పెద్ద పొలాన్ని మందలు ఇచ్చిన, మా చిన్న పొలాన్ని మందలు ఇచ్చిన కథ. ఇప్పుడు ఇంటికి పోయి బుక్కడంత తినాలి, ఆకలి అవుతుంది. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పటిదాకా కనీసం పాలు ఛాయ్ కూడా ఏం తాగాలి. అక్కడ ఉంటేనే గ్రీన్ టీ ఏదో తాగుదాం కానీ ఇస్తావా? సాగర్ బిడ్డనే గదే మరి గిత్త చిన్న ఉన్నాయి. నిన్న కూల్ డ్రింక్స్ ఉన్నాయా? కల్లేనా? కళ్ళు తాగుతా బాగా మంచిగా అయిందా? లేదా అక్క అంగడి పోయిందా? పెద్ద పాటు చేను కాడికి పెట్టి బోనం వండుతుంది. సరే మా చిన్నమ్మ జుట్టు కలర్ వేసింది చూడండి. మంచిగున్నావా? నిన్న అట్లా తిరుక్కుంటా వస్తాను. వారలే ఇక వేరే కాడ ఉంటాను జైత్యాల కూర్చుంటా తిరుక్కుంటా వస్తాను. ఇక మా బాబాయ్లు మస్తు చెట్లు అయితే మస్తు మెయింటైన్ చేస్తారు. ఇన్సులిన్ మరి మీరు వాళ్ళని తింటారా? ఏం కదా తాత ఉన్నప్పుడు తిన్నాడు. అంటే మనం తినరాదా? మన షుగర్ డౌన్ అయి పడిపోతుంది. అంటే షుగర్ తినాలి. సపోజ్ 300 400 అట్లుంది అనుకో, పొద్దున ఒక 3 సాయంత్రం ఒక 2 తినాలి. ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు చేసుకోవాలి రోజు అవసరం లేదు. ఇన్సులిన్ తీసుకుంటే ఉంటుంది. పొద్దున 3 సాయంత్రం 2 తిన్నారు అనుకో తాపు తగ్గుతుంది. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆకులు తింటే మంచిగా కవర్ అవుతుంది. చేదు ఉంటుందా మరి? పుల్ల పుల్ల మన గోంగూర ఉంటుంది సేమ్ అట్లుంటది. తాత తినలే. తాత 400 అట్లుండే. ఇది తెచ్చినాక తిన్నాక ఎంత 160. తాత మెంటే మళ్ళీ బాగానే మంచిగా ఉంది కదా, ఇక నాకేమైంది అని కూడా మళ్ళీ ఎక్కువ తినడు అన్నట్టు. తిండి కూడా మన లిమిట్ తిన్నాం అనుకో కవర్ అవుతుంది. ఎటో పోతాను ఇంటికి. తిరుపతి మంచిగా ఉన్నాడా? ఇక చూసిందా ఇక్కడికి వచ్చినాం. మళ్ళా ఊరంతా తిరిగి మిడిల్లోకి వచ్చిన. అంటే ఊరంతా తిరిగి మళ్ళీ ఫస్ట్ కాంచి ఎక్కడి నుంచి పోయినామో మళ్ళీ ఆడికి వచ్చిన. ఇది చూసిందిగా అందరి పలకరింపులు, అందరి మందలింపు. మీరు కూడా ఇట్లా అంటే మీరు సిటీలు ఉంటే ఇట్లా ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు అందరినీ మందలి వెళ్ళి మంచిగా అనిపిస్తుంది. తిరుగుతా నాకైతే అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా తిరుగుతా మంచి సంబరం అనిపిస్తుంది. ఇట్లా నవి ఏం చెప్తాను అట్లా అంటే వాళ్ళన్న మందలి అది మంచిగా అనిపిస్తుంది. ఉండాలి పలకరింపులు, పట్టింపులు అనేటివి ఉండాలి. షో చేయొద్దు మన ఇది అని. నాకైతే ఇంకా హెల్ప్ చేయాలి అది ఇది బాగుంటుంది. కానీ ఇక చూద్దాం ఇన్ ఫ్యూచర్ మనం డైరెక్టర్ అవుతాం. అయినప్పుడు అయితే మంచిగా అన్నీ ఎటు తిరిగినా కానీ ఏ జాగ చూసినా కానీ ఏదో ఒకటి అనిపిస్తుంది. చిన్నప్పుడు ఇక్కడ ఫుల్ తిరిగేటోళ్ళం చేసేటోళ్ళం. హనుమాన్ల గుడి కన్నా అయితే మొత్తం అంగడి ఉండు. ఆ రోజులే వేరులే. ఇప్పుడు ఎంత తలుచుకున్నా ఇప్పుడు రావు కదా. కానీ ఒకటి ఏంటంటే ఎంత సంపాదించినా ఏం చేసినా సొంతూరులోకి ఇల్లు ఉండాలి, మా సెటిల్ అయి ఉండాలి. అట్లా మంచిగా అనిపిస్తుంది. మా ఊళ్ళో అంటే కోసం చూస్తున్నాం కానీ అంటే మనకు తగ్గట్టు దొరుకుతలేదు. ఉన్నాయేమో అమ్ముతలేడు. అమ్మాలనుకునే రేటు బాగా చెప్తాను. అన్ని ఏది మనకు సెట్ అవుతుంది. చూద్దాం ఇవాళకైతే ఇది మనం ముచ్చట. ఈ ముచ్చట మీకు నచ్చింది అనుకుంటే ఇడికే ఎండి చేద్దాం. ఇవాళ రేపు ఇంకో 2 రోజులు ఉండి పోతాం. కానీ ఇవాళకైతే ఇడికే ఎండి చేద్దాం. ఎందుకంటే బాగా ముచ్చట అయింది. మీరు చూస్తారో కూడా నాకు తెలియదు. కానీ ఇది కాదు కానీ మా విలేజ్ మీద స్పెషల్గా వీడియో కూడా తీసిన. అది ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా అప్లోడ్ చేద్దాం. కానీ ఇది మా ఊరి ముచ్చట, మా ఊరి ముచ్చట్లు, మా ఊర్లో వాళ్ళతోని ముచ్చట్లు. మంచిగా అనిపించింది. నాకైతే మంచిగా అనిపించారు. ఇవాళ అందరినీ మందలిచ్చారు, పలకరించారు. అందరూ ఇంతకుముందు అప్పట్లో తిరగటోని కానీ అప్పుడు ఇంతమంది మందలు చెప్పాం. ఎందుకంటే అప్పుడు పని పాట లేకుండా జులైగా తిరగటోళ్ళగా. సో ఇప్పుడు ఇంత సెటిల్ అయినా మంచి పేరు వచ్చింది. ఎట్టున్నాడు మళ్ళీ బాగా రోజులు రాక రోజు తిరిగినా కానీ రోజు తిరుగుతూ ఇంతమంది మొదలెత్తారా. కానీ బాగా దాదాపు బాగానే అవుతుంది. అంటే తిరగక బాగా రోజులు అవుతుంది. ఇట్లా 6, 7, 8 సంవత్సరాలు అవుతుంది ఇట్లా నేను ఊళ్ళో తిరిగాక. ఇక మామూలుగా అత్తే పోతే ఎగ్గిడికి దుకాణం పోతాం వస్తాం. కానీ ఇంతగానే ఎందుకు తిరుగుతాం.
మీకైతే ఎట్లా అనిపించింది? వీలైతే మీరు కూడా ఇట్లా మీ ఊళ్ళో తిరుక్కుంటే ఇట్లా మంచిగా ఉంది కదా, మీ ఊళ్ళో మీరు కూడా ఇట్లా తిరుక్కుంటే అందరినీ మొదలుచుకుంటే ఆ వీడియో తీయండి, ఆ తీసిన వీడియోని మనకు ట్యాగ్ చేయాలి. నేను కూడా నెక్స్ట్ వీడియోలలో ఎక్కడన్నా దాన్ని అంటే చూపెడతాను, సరేనా? మీరు అంటే ముచ్చట్లు తీసేటోళ్ళు అయితే మీరు ముచ్చట్లు తీసేటోళ్ళు అయ్యుండి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఓకేలా ట్రై చేయండి ఇట్లా, ఓకేనా? ఇంతే ఇయ్యాలకైతే ఇది మన ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల పొద్దుగా చూస్తారు అందరికీ గుడ్ మార్నింగ్ అంతే, బాయ్ బాయ్. చిన్నది వస్తుందా అమ్మ? చిన్న నిన్న కళ్ళు బంద్ చేసినావా? నేను అవుతానావా? ఎవరిని అమ్మాయిని కన్ను పురగాలింది అయితే. సరేనే, నేను పొద్దుగా స్టార్ట్ చేసింది. తెల్లగల్లా నీరనా అల్లే అదే దాగా అనికా చచ్చిపోతుంటరా. ఊరంతా తిరుక్కుంటా వచ్చిన అందరిని మందలు ఇచ్చుకుంటా మాట్లాడుకుంటా అందరానికి ఎట్లుందని అడుగు.